ఏఐసీసీ నాయకత్వంతో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్టు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలపై హైకమాండ్ పూర్తి సంతృప్తిగా ఉందని చెప్పారు. తెలంగాణలో 80% ప్రజలు కాంగ్రెస్ తోనే ఉన్నారని, అందుకే జూబ్లీహిల్స్ బైపోల్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని ఖర్గే అన్నట్టు మహేష్ గౌడ్ తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా చర్చకు వచ్చిందన్న మహేష్ గౌడ్ రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడతామని చెప్పినట్టు తెలిపారు. కాంగ్రెస్ సాధించిన విజయాలపై అధిష్టానానికి సమగ్ర వివరాలు అందజేశారు మహేష్ గౌడ్. కాంగ్రెస్ కి వచ్చిన సీట్లు, ఓట్ల శాతాన్ని అధిష్టానం పెద్దలకు వివరించారు. కాంగ్రెస్ కి ప్రజలు స్పష్టమైన మద్దతిచ్చారని, బీఆర్ఎస్, బీజేపీ ప్రజల మద్దతు పొందలేకపోయాయని మహేష్ గౌడ్ అన్నారు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ప్రజలు నిలుస్తున్నారన్నారు. పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, అందుకు తాజా ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు మహేష్ గౌడ్. జూబ్లీహిల్స్ ఎన్నిక మొదలుకొని తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికలు, నిన్నగాక మొన్న జరిగిన మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయాలపై వారు రివ్యూ చేసి ముఖ్యమంత్రితో పాటు కేబినెట్, పీసీసీ కార్యవర్గాన్ని ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అభినందించినారు. మొన్న వచ్చిన రిజల్ట్స్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినారు. రాష్ట్రంలో దాదాపు 80% ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం పట్ల, సంక్షేమాన్ని రుచికరంగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో దానికి ప్రతిబింబం పడుతుందనేటువంటి మాట కూడా ఖర్గే గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క విధి విధానాల మీద అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరంగా ఇవాళ ఈ రాష్ట్రం ప్యాడీలో అగ్రగామిగా, ప్రొడక్షన్లో కాకుండా ప్రొక్యూర్మెంట్లో కూడా అగ్రగామిగా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా క్రాపుల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయంగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద వారు కూలంకషంగా చర్చ చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారు సూచనలు చేశారు. ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి మీటింగ్ జరిగింది. మంత్రులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పగలిగినారు. అందరు అభిప్రాయాలు విన్నారు. తర్వాత రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మాకు దిశ నిర్దేశం చేసినారు. రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా చర్చకు వచ్చింది. వాడు త్వరలో వారిని పిలిచి మాట్లాడతాం. మార్చి మొదటి వారంలో నామినేటెడ్ పదవులు, మిగిలిన పీసీసీ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, జిల్లా కమిటీలు, బ్లాక్ కమిటీలు, బూత్ కమిటీలన్నీ కూడా మార్చ్ 15 వరకు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాజ్యసభ విషయంలో కూడా చర్చకు వచ్చింది. 2-3 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారిని, పీసీసీ అధ్యక్షుడు పిలిచి మాట్లాడతామని చెప్పడం జరిగింది.